సో బేసిక్గా మనకి యూట్యూబ్లో ఇమీడియట్గా అది రిలీజ్ అయిన కొద్దిసేపటికి కింద కమెంట్స్ వచ్చేస్తాయి. మేజర్గా దాంట్లో ఫీడ్బ్యాక్ యాక్టర్స్ గురించి ఉంటుంది, డైరెక్టర్ రైటర్ వరకు ఉంటుంది. సో మీ పోస్టర్స్కి ఫీడ్బ్యాక్ ఏమైనా వస్తుందా ఆడియన్స్ నుంచి? ఫీడ్బ్యాక్ అంటే లైక్ ఆడియన్స్ చాలా బేసిక్గా అందులో ఉన్న కంటెంటే చూస్తారు. కొంతమంది దాని గురించి అవగాహన ఉన్న వాళ్ళు మాత్రం పోస్టర్ బాగుందిరా అని పెడతారు. సో కొంతమంది నా వెల్ విషర్స్ ఎప్పుడు రెగ్యులర్గా వస్తున్నాయి చూసుకో జాగ్రత్తగా అని చెప్పేసి అంటే వాళ్ళు చెప్తా ఉంటారు. బట్ ఆడియన్స్ వచ్చేసి కొంత ఇన్స్టా ఫాలోవర్స్ ఉన్నారు నాకు కొంచెం తక్కువ మంది. సో వాళ్ళు కొంచెం నేను కూడా ఇన్స్టాలో ఏది పడితే అది పోస్ట్ చేయను. ఒక క్వాలిటీ ఉంటే మంచిగా అనిపించింది, జనాలు కొంచెం నన్ను ఫాలో కావాలి అంటే వాడికి ఏదో ఒక ఉండాలి. సో అట్లా బాగుంటేనే వస్తారు. ఐ థింక్ ఈ మధ్యకాలంలో కూడా ప్రతి క్రాఫ్ట్ మీద ఆడియన్కి ఉంది పల్స్, యూనో ఎడిటింగ్ మీద, డిఏ మీద నాలెడ్జ్ వచ్చేసింది. పోస్టర్స్ మీద కూడా ఈ పోస్టర్ ఎవరా చేసింది బాగుంది బాగాలేదు, సో ఇట్లా మాట్లాడతారు. సో ఉంటుంది ఆడియన్స్ది పక్కా ఉంటుంది. సో మీకు ఇండస్ట్రీ నుంచి వచ్చిన ఒక బెస్ట్ కాంప్లిమెంట్? నేను ఆఫీస్లో ఉన్నప్పుడు చాలామంది డైరెక్టర్స్ వచ్చేది, భీమనేని శ్రీనివాస్ గారు, బోయపాటి గారు, వీళ్ళందరూ వచ్చేది. ఇప్పుడు టీం వర్క్ కాబట్టి సో అక్కడ అప్రిషియేట్ అవన్నీ చేస్తారు. బట్ ఇండివిజువల్గా స్టార్ట్ అయిన తర్వాత పరాక్రమం చేసినప్పుడు కానీ, బండి సరోజన్న కానీ బాగా చేసే టైటిల్ ఇలా కొంతమంది, తెప్ప సముద్రం ఫిలిం, ఇవి డైరెక్టర్స్ వీళ్ళందరూ చేస్తున్నారు. ఇంకా ఇప్పుడు వెబ్ సిరీస్ ఒకటి చేస్తున్నాం, మై విలేజ్ షో వాళ్ళది, G5కి చేస్తున్నాం. అది రన్నింగ్ షూటింగ్ అవుతుంది, అది టైటిల్ ఇంకా ఫైనల్గా. సో ఇలా అందరూ బాగున్నాయని ఫోన్ చేసి చెప్తారు ఫోన్లోనే. టైటిల్ డిజైన్ మీరే చేస్తారు లేకపోతే టైటిల్ డిజైన్ సపరేట్గా మీ దగ్గరికి వస్తుంది? టైటిల్ డిజైన్ వచ్చేసి సేమ్ మా ధనిగారి దగ్గర చేసిన ఫ్రెండ్ ఉదయ్ అని చెప్పేసి ఉంటాడు. సో ఉదయ్ ఐ థింక్ 5 years నుండి నా దగ్గర చేస్తుంది, నా ఫ్రెండ్. అక్కడ చేసిన అతనే ఇప్పుడు నా దగ్గర కూడా ఉంటున్నాడు. సో ఉదయ్ టైటిల్స్ చూసుకుంటాడు. ఇంకొకటి అరవింద్ అని ఒక అతను ఉంటాడు. సో అతను కట్టింగ్స్ కానీ చిన్న చిన్న వర్క్స్ మనోడు చూస్తాడు. సో ఇంకొకటి ఆర్టిస్ట్ ఉంటాడు వేముల వాళ్ళు, సో రాజు అని చెప్పేసి, ఆయన 60 ఏజ్ అయినది. సో అతని టైటిల్స్ బాగుండి నేను ఫేస్బుక్లో చూసి బాగా చేస్తున్నారు అని చెప్పేసి 3 years బ్యాక్ అతన్ని తీసుకుని రావడం జరిగింది. అంటే ఆయన ఇంట్లో ఉండి పని చేస్తాడు. సో అతనికి ఇప్పుడు ఆల్మోస్ట్ ఇండస్ట్రీలో ఆయనే చేస్తుండు. మంచి ఐ థింక్ రోజు మంచి ప్రాజెక్టులు చేస్తాం. సో ఇంకొక అతను ఉంటాడు లోగోస్కి, దేవేంద్ర అని చెప్పేసి, ఇట్లా మంచి టీం ఉంది. ఓకే.